చిన్న కథ. తెలివైన బాటసారి. అనగనగా ఒక తెలివైన బాటసారి సంతలో మేకను కొనుక్కొని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు. దారిలో ఒక శూన్యమైన ప్రదేశం. జాగ్రత్తగా వెళ్తుంటే హఠాత్తుగా ఒక దొంగ చేతిలో కర్ర పట్టుకొని అడ్డుపడ్డాడు. బాటసారిని కర్రతో బెదిరించాడు. దగ్గరున్న సొమ్ము నగలు దోచుకున్నాడు. అది సరిపోక మేకను కూడా ఇచ్చేయమన్నాడు. బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి, దొంగతో బదులుగా నీ కర్ర నాకు ఇస్తావా అని అడిగాడు. దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. బాటసారి, నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధపడుతుంది. కనీసం ఈ కర్ర తీసుకుని వెళ్తే సంత నుంచి తెచ్చాననుకొని సంతోషిస్తుంది అని బదులు చెప్పాడు. అన్నీ తీసుకున్నాను కదా, కర్రతో ఏముంది అనుకొని దొంగ బాటసారికి తన కర్రను అందించాడు. ఇంకేముంది, బాటసారి కర్రతో దొంగని టపీ టపీమని 4 పీకి 4 దెబ్బలు తగిలించి తన సొమ్ము నగలు మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు. దెబ్బలు తిన్న దొంగ వీలు దొరకగానే పారిపోయాడు.